ఏంటి చెల్లి, ఏం ఆలోచిస్తున్నావు? కూర్చో అక్క. ఏమీ లేదు, మా అబ్బాయికి 3వ సంవత్సరం వచ్చింది కదా, ఎక్కడ అక్షరాభ్యాసం చేయించాలా అని ఆలోచిస్తున్నాను. అయ్యో, దానికంత ఆలోచించాలా ఏంటి? మన మురమండ శ్రీ సరస్వతి శిశు మందిర్లో జనవరి 23వ తేదీ శుక్రవారం రోజు సామూహికంగా అక్షరాభ్యాసాలు నిర్వహిస్తున్నారట. ఆ రోజు బాసర్ నుంచి అమ్మవారి అర్చన చేసినటువంటి కుంకాన్ని చిన్నారులకు తిలకంగా దిద్ది అక్షరాభ్యాసం చేయిస్తారు. అంతేకాదు ఆ రోజు సరస్వతి మాత, గాయత్రి మాత హోమం కూడా చేస్తారు. ఆ రోజు కనుక అక్షరాభ్యాసం చేయించినట్లయితే పిల్లలు జ్ఞానవంతులుగా, బుద్ధిమంతులుగా, చక్కగా విద్యావంతులుగా తయారవుతారట. అవునా? ఇంత చక్కని కార్యక్రమం అని నువ్వు చెప్పేదాకా నాకు తెలియదు. అయితే మా అబ్బాయిని శ్రీ సరస్వతి శిశు మందిర్ పాఠశాలలోనే అక్షరాభ్యాసం చేయిస్తాను. అక్షరాభ్యాసం చేయించడమే కాదు, ఆ రోజు నుంచి అడ్మిషన్లు ప్రారంభమవుతాయి. అడ్మిషన్ కూడా చేయించు. అడ్మిషన్ అయిన తెల్లవారి నుంచి శిశు విహార్ పేరుతోటి చక్కని ప్రత్యేక తరగతులు ప్రారంభం అవుతాయట. మరి పాఠశాలలో ఏ ఏ విషయాలు చెప్తారు? పిల్లలకు చదువుతో పాటుగా శారీరక వికాసం కోసం శారీరక ఆటలు, ఆరోగ్యం కోసం యోగా, సూర్య నమస్కారాలు, ఆనందం కోసం సంగీతం, కోలాటం, ఏకపాత్రలు, నాటికలు, సంవాదాలు, బుర్ర కథలు, హరికథలు, అనేకమైన విషయాలన్నీ, చక్కని విషయాలన్నీ నేర్పిస్తూ ఉంటారు. అంతేకాదు పిల్లలకి ఈ సంవత్సరం నుంచి కరాటే నేర్పిస్తున్నారు. కంప్యూటర్ ఉంది. చిన్నతనం నుంచే, అంటే శైశవ దశ నుంచే 3 సంవత్సరాల వయసు నుంచి పిల్లలకి మన చదువుతో పాటుగా మన ధర్మం, సంస్కృతి, సంప్రదాయాలు, దైవభక్తి, దేశభక్తి, సత్ప్రవర్తన, క్రమశిక్షణతో కూడిన విద్య, చాలా అంశాలన్నీ కూడా చాలా చక్కగా నేర్పిస్తూ ఉంటారు. అక్కడ ఉన్నటువంటి టీచర్స్ అందరినీ కూడా పిల్లలు మాతాజీలను పిలుస్తూ ఉంటారు. మాతాజీ అంటే అచ్చం అమ్మలాగే చూస్తారు. మా మనవరాలు శ్రీలలిత అక్కడే చదువుతోంది కదా. శ్రీలలిత రామ్మా, ఒక శ్లోకం చెప్పు. అగజానన పద్మాకం గజానన మహర్నిశం అనేకదంతం భక్తాన ఏకదంత ఉపాస్మహే ధ్యానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతం ఆధారం సర్వ విద్యాన హయగ్రీవ ఉపాస్మహే. అక్కడ తెలుగు ఒకటే నేర్పిస్తారా, ఇంగ్లీష్ కూడా చెప్తారా? తెలుగేంటి, తెలుగుతో పాటు ఇంగ్లీషు, హిందీ, సంస్కృతం కూడా నేర్పిస్తారు. లలిత, మీ స్కూల్లో చెప్పిన ఇంగ్లీష్ స్టోరీ చెప్పమ్మా. Once upon a time, there lived a lion and a mouse. One day, the lion was sleeping. The mouse started playing on it. The lion wake up. He catching a mouse. I'm going to kill. The mouse requests for forgiveness. The lion leave him. After some days, the lion catching a net. The mouse seeing the root soon. The lion was free. He thanked the mouse. ఎంత చక్కగా చెప్పిందో. లలిత చాలా చక్కగా చెప్పింది. అది కూడా అక్షరాభ్యాసం చేసిన రోజే సరస్వతి శిశు మందిర్ పాఠశాలలో అడ్మిషన్ చేయించాను. అలాగే మరి వెళ్ళనా? సామూహిక అక్షరాభ్యాస మహోత్సవం శ్రీ సరస్వతి శిశు మందిర్ మురమండ ది 23/1/2026 ఉదయం 9 గంటలకు